అది డైరెక్ట్ కొండనే చెక్కిసారేట? డైరెక్ట్ కొండని చెక్కిడు మేట్రా బాబా. ఈ బొమ్మ జాయింటెడ్ కాదురా, అలా కొండ రాయిరా, అలా కొండని చెక్కిసారా. వర్త అండి, వర్త వర్మ వర్త అంటారు కదా ఆయన. ఏటి ఆర్టిస్టులు అంటే ఎక్కువ పొగిడేస్తాను అనుకోకపోతే నిజం చెప్తానండి, రావచ్చు మహాబలిపురం రావచ్చు, తప్పులేదు. మన చరిత్రని పిల్లలకి ఇలా చూపిస్తాను రండి తెచ్చేసి, ఇది మంచిదే. చెక్కింది కాదేమోరా, అలా ఉంది. చెప్పుతో జారిపోతాను. లైట్ హౌస్ ఎక్కానండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి. నాయన ఏట్రా, మా లగేజ్ మోసినోడికి మా పిక్కలు పట్టేసి గూ నొంగిపోయి ఐ సినిమాలోన విక్రమ్లాగా ఇలాగ అయిపోయాం అనమాట అందరం. అలా ఉంటాయి మా లగేజ్. ఒక్కొక్కడు 8, 9 జతలు పట్టుకుంటారు, ఏదో పెద్ద సెలబ్రిటీలాగా. హీరోయిన్లు చూసారు, అక్కడికి వెళ్తే అక్కడ కొత్త బట్టలు వేసుకుంటారు షూటింగ్లోనే. అలాగా తీవ్రవాదుల్లాగా ఉన్నారు ఒక్కొక్కరు. అమ్మ నువ్వు బాగున్నావురా, నువ్వు కాదు, ఈలే ఈ మగుమందే. ఎంత అందంగా ఉన్నారా బాబా స్నానం చేస్తే నువ్వు. నీకన్నా బాగుంది. నేను అందరా, నువ్వు నాతో పోలీసు బాధపడతావు అనవసరంగా. పోన్లే ఇక నా తప్పదండి. ముందు యుద్ధం కావాలి, ముందు టిఫిన్ చేయాలి, లేకపోతే కడుపులో పేగులు ఎల్లిపోసి కంటేస్తాయి. ఈ పిల్ల ఫారెన్ పిల్ల అండి, అందుకే జీనేసింది. అలా పిల్ల మన తెలుగు పిల్ల, అందుకు చూసారా కొరియన్ పిల్ల. బాగుందిరా జీను. అరే ఏంటి మా ఆవిడ ఎంత స్టైల్గా ఉంటుందా. కంగారు అయిపోయి నాకు అనవసరంగా ఇచ్చారు కదా మీ వాళ్ళు. పోన్లే ఈ జన్మకి ఇంతే మరేట్ చేస్తా. మరి బావా వెళ్ళినప్పుడు ఇదిగోరా ఆ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు వాడు తీసుకెళ్ళిపోతాం రా. గౌతమ్ బుద్ధుడు కావాలి. నీ ఆవిడ దారా బ్యాగులో పట్టవు, మోసుకుని వెళ్ళలేము. ఆటో తెచ్చిస్తే ఎవరు చూడ వినాయకుడి బొమ్మ ఎంత బాగుందో. మా అమ్మకి కానీ ఏ బొమ్మ తీసుకెళ్ళి ఇచ్చిన గొప్ప సరదా అయిపోద్దిరా. మన తెలుగు అంటరా మహాబలిపురం వస్తురా. పాండ్రే ఏకమైతే తినేసి ఊరి మీద తిరుగుతుంది మళ్ళీ. దోశ అచ్చా హై. అమ్మాయిలు దోశ ఎలాగుంది. పదండ్రి పండ్రి ఏకమైతే తిన్నాము, ఇక అరిగిన దాకా తిరుగుతామండి మహాబలేశ్వరం మొత్తం. ఒరే ఇది కూడా విష్ణుమూర్తి కోవిలేనరా కదా, విష్ణుమూర్తి అవతారమే. వరదరాజు పెరుమాళ్ అది. అది కూడా ఇక్కడ ఏదో పేరు ఉందిరా, స్థల సాయన పెరుమాళ్ టెంపుల్. ఓకే పేరు కనిపించాను చాలు. గుడి అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ గుండు పగిలే విషయం ఏంటంటే, ఇక్కడ కూడా కెమెరాలు ఫోన్లు వాడద్దు అనేసి, వీడియోలు తీయొద్దు అనేసి బోర్డు పెట్టారండి. కాబట్టి మళ్ళీ అప్పటిదప్పుడు అంటారు, అవకైతే అంటారు. బయట నుంచి గుడి చూపిస్తాను, ఇక్కడికి గుడి చేస్తున్నాను. ఇంకా టూరిస్ట్ ప్లేస్ బోర్డు తిరుగుతాము, అవన్నీ చూపిస్తాను నేను. బయట బోర్డు అయితే వీడియోలు తీయొద్దని పెట్టారు కానీ మనం ఆ మాత్రం మళ్ళీ ట్రై చేద్దామా. ఎవరున్నట్టు సారీ అంకుల్ మాకు తెలియదు అని చెప్పింది అంతే. గుడి అయితే పాత గుడేనండి, బాగుంది. ఈ షార్ట్ బాగుందని మా కృష్ణ గారి వీడియో పెట్టమండు, అందుకే ఎవరు చూడకుండా పెట్టాను. బాగుంది. ఇలాంటి పాత గుడులు, ఇలాంటి రాయిలు కట్టడాలంటే నాకు గొప్ప ఇష్టం అండి. చూసా రాతి నిర్మాణం ఎంత. ఓం నమో నారాయణ. ఎంత చేస్తారు రాళ్ళు, ఎలా మోసి కట్టేశారు రా బాబు. ఏదైనా సరే దండం పెడాలరా నిజంగా వెళ్ళి. అటు అమ్మాయి బొమ్మ బలేగేసా ఊరా, చూడరా ఎంత బాగుంది విగ్రహం. ఊరి బాతు డబ్బు కూడా చేసిందే. ఊరి ఎవడు కొనలేదురా, మంచి ఆర్ట్ కానీ అప్పుడు కొనలేదు, అందుకే చెత్త గట్ట పడిపోయింది. కానీ బొద్దయ్య శివయ్య అందరూ ఒక దగ్గర ఉన్నారు ఇక్కడ. ఏనుగులు మెచ్చుకోదగ్గ కళాకారులు అండి, తప్పులేదు. సూపర్, దండం పెట్టచ్చు, తప్పులేదు. ఆ బొమ్మలు చూసి వెళ్ళకున్నాయా. నేను ఆర్టిస్ట్నే, కాకపోతే నేను చక్కెరతో చెక్కుతాను, వీళ్ళు రాళ్ళతో చెక్తారు అంతే. అలగేట్ కాదులేండి, వీళ్ళ కష్టంతో వీళ్ళ టాలెంట్తో పోల్చుకుంటే నాది ఒక టాలెంటే. 1% కూడా పనికిరాడు నేను దగ్గర, అంత గట్టారు వీళ్ళు. అదే మా ప్రశాంత్ గారు దీనికి ఏదో బోర్డుకి ఫోటో తీయమండు. ఓకే ఇదేదో మ్యూజియం అండి. ఓహో లోన్ అయితే గట్టిగా ఉంటాయి. అయితే ఇంకేం వర్త్ అనిపిస్తాం ఈరోజు ఈ వీడియోలో మాత్రం. మ్యాక్సిమం ట్రై చేస్తాము మహాబలిపురం చుట్టుపక్కల ఎటేటో ఉన్నాయి చూపించడానికి. ఏం దేవుడిదే పిల్లల అదృష్టం. ఓకే కెమెరాకి 20 రూపాయలు మంచిదే. ఇలా డబ్బులు పెట్టిస్తే పర్లేదు కానీ అలా కాకుండా కెమెరా లోన్ తీసుకెళ్ళకూడదని రూల్ పెడితేనే బాధ. డబ్బులు అయితే పర్లేదు, 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఇచ్చేవచ్చు హ్యాపీగా. ఒరే ఈయన నాకు తెలిసి ఇక్కడ బోర్డు మీద పేరు రాశారు కదా, అది మనకు అర్థం చదవడం వచ్చి తెలిసిపోద్ది. నాకు తెలిసి అతనే మంచి కళాకారుడేమో, అప్పుడులో గొప్ప అయినేమో అవ్వచ్చు. ప్రశాంత్ ఇది చూడరా, ఒరే మామూలుగా అయితే పెట్టారనుకోను కానీ సూపర్ ఇది.
ఆ, ఆ. వస్తాను ఒరే చూడరా ప్రశాంత్ లోనా ఒరే ఎలాగరా ఇంత పర్ఫెక్ట్గా చూడరా ఈ జాయింట్లు గట్రా ఎంత బాగున్నాయో మా బుర్ర పాడు చేస్తున్నారు ఈ టాలెంట్ తోటి తప్పులేదు ఇలాంటి చూడడానికి ఎంత దూరం రావచ్చండి వీళ్ళు చేప చూడరు బావా ఏడు మా కృష్ణ బాబు గారు లేడు మనం చూసేద్దాం ఆమె చేప బాగుంది కదా మా వాళ్ళు ఏదో మ్యూజియంలోకి వెళ్ళారు అక్కడ ఏదో పెయింట్ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి వీడియో తీస్తాం ఒరా పెయింటింగ్ రా పెయింటింగ్లా బాగుంది రా ఇప్పుడు చూడరా ఎంత నీట్గా ఎంత సహజంగా ఉన్నాయి ఈ ఫోటోలు పాలిష్ చేసినట్టు ఉన్నారు ఒక్కొక్క ఫోటోలు అంటే పాలిష్ చేస్తారనుకో రాయికి బుర్రపోడండి ఎట్రా శిల్పాలు ఓరి ఇది బాగుందిరా రైతు అన్న కుస్తీ పోటీ ఆవుతోటి బాగుంది సూపరు ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా మనసుకు ఆనందం కలుగుతుందండి అంతేగాని పెద్ద పెద్ద బిల్డింగ్లు సినిమా థియేటర్లో తిరిగినప్పుడు షాపింగ్ మాల్కి తిరిగినప్పుడు వచ్చే ఆనందం కంటే ఇది బాగుంటుంది అనిపిస్తుంది నా ఉద్దేశం అది మరి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే మాత్రం తిట్టుకోకండి నాకు ఏదన్నా ఆర్ట్లు గొప్ప ఆర్ట్లే అదండి మ్యూజియం తప్పులేదు రావడానికి టికెట్ ఎక్కువేయట్లేదండి ఎంత బావా మనిషికి ఎంత టికెట్ మనిషికి 10 రూపాయలు తప్పేట్లేదు 50 రూపాయలు పెట్టినా తప్పులేదు ఎందుకంటే ఇలాంటివన్నీ ఎప్పుడు చూస్తాము ఎవరు చూపిస్తారు తప్పులేదు ఒక ఎద్దు ఉంచుతుంటే అలా ఆవిడ చూసి ఆశ్చర్యం అయిపోతుంది పక్క నివేస్తుంది అన్న అంతసేపు పట్టుకోవద్దు అన్నలుగా సెయిల్ పీకితే వదిలియా అన్న నా మాట వదిలియా అన్న పాపం దానికి తిండి నిద్ర లేనట్టు ఉంది అమ్మా వాళ్ళు బుచ్చుతలే పద ఆవిడ ఊరిలో లేని గాబరేడికి బాగున్నాయి ఇప్పుడు వేరే గదిలోకి వచ్చాము చెక్క వరా ప్రశాంత్ చెక్కతో చేశారు బాగా చేశారా రా బాబా వస్తాండ అటే వస్తాండ ఊరు నువ్వు ఎక్కడ నిలబడినావో నీళ్ళు తాగినావు ఏట్రవి ఒక సంఖ్యలు రాళ్ళతో చేసినవురా నేను అలా గుడి దగ్గర చూసాము ఇవి నిన్న బంగారం బల్లి వెండి బల్లి గుడి రాయితోటే గొలుసు అది ఇవి ఒక గంటకి ఏలాడేస్తారు చూసావా అలాగనమాట ఎలాగంటే చెక్కుతారు వస్తాయి బాబా అవి మనం పెన్సిల్ ఆర్ట్ చేస్తారు చూసి చాలా మంది అది చూసి నీకు ఇది అర్థమైపోద్ది కానీ ఎంత గొప్ప ఆర్టిస్టులు రేళ్ళు చాలా కష్టం ఇది మాత్రం చేయడానికి ఎన్ని నెలలు పట్టిందో ఎన్ని వారాలు పట్టిందో ఎన్ని రోజులు పట్టిందో ఏటో మరి వాళ్ళకే తెలియాలి మన ఇండియా ఈ ఆర్ట్స్ని అందుకే అంత గౌరవిస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చారు చూడు మరి ఇవి చూడడానికి వచ్చారు మనకు తెలియదు మా శివయ్యరా చెక్కుతున్నారు కళ వస్తుంది చూసావా నిజమే చెక్కడం వేరు కానీ ఆ కళ రావడం కష్టం బాబా శివయ్య ఓం నమ శివాయ చేత్తోటేరా ఓరా తంజావూరు టెంపుల్ ఏంటి ఇది అదే తిరిగాదాం అలా తంజావూరు టెంపుల్ లాగా ఉంది కదా ఓ డెమోలు అడిగిస్తారు తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ లాగా ఉరా ఇది బాగుందిరా కర్రతో చేశారు టచ్ చేయకురా అంటే లైట్గా టచ్ చేయలే టచ్ అయిపోతే ఇంకా మంచిది ఎందుకంటే గొప్ప వస్తువులు మొట్టలే మాట్లాడారు అమ్మా హైలైట్ ఇది మాత్రం నిజంగే ఎక్కడ ఉందో దీని అడ్రస్ ఉంటుంది కదా చూడు ఇంకేటుందిరా వా నిజంగా గుడిలో ఉన్నట్టే ఉందిరా ఊరా నిజంగా ఇలా ఈ షార్ట్ ఒకసారి వచ్చి నువ్వు ఒకసారి ఈ షార్ట్ ఇలా పెట్టేసి చూస్తే ఎవరో ఒకటి నుంచి వస్తారు కదా అనుకుంటాం అలాగుందిరా అమ్మా మన వాళ్ళు గొప్ప కట్టేవాళ్ళరా ఏ మాట కామాట కానీ నిజంగా ధనబెట్టిలు మన ఏదైనా మన ఇండియాలోనే ఇంత గట్టి ఆర్టిస్టులు ఉన్నారని మనకి ఎప్పుడు వెంటనే కానీ ఇదే చూడడం మనం ఖచ్చితంగా గర్వపడాలి చెక్కతో చేసేసారు ఇవన్నీ
అవునులే రాయితోటే చేశారు, చెక్కతో చేయలేరా మరేటి. నిజంగా ఇలాంటిది నిజంగా ఇలాంటి వినాయకుడు ఎక్కడ పెట్టితే ఇలాంటి ఉంటుందిరా. ఇవన్నీ చెక్కవమ్మా, ఇవన్నీ చెక్కవి ఇవి. మరేటి వద్దులే, నీకు సూట్ అవ్వదలటు. కానీ ఇప్పుడు ఇంకో గదిలోకి వచ్చాం, ఇక్కడ వెరైటీలు చూద్దాం. టచ్ ఇక్కడ మట్టిదిరా ఇది, అదే ఏదో మెట్లే అదే ఈ మట్టితో లేకపోతే లక్కో ఏటో ఆడారు, మనకేటి తెలుసు. బాగున్నాయి బాగున్నాయి, అద్భుత అద్భుత. ఉరా ఇది చూడరా వరా, చెక్కతోటరా రాజుగారి ఫోటో. వేయ్ టచ్ అయ్యి ఇచ్చుడైతే ఎలాగ ఉందా. ఏయ్ మోనాలేసా, నువ్వేట ఇక్కడే చేస్తాను మా ఊర్లోనే. అదే ఎటు మెల్లి మా ఊళ్ళ దగ్గరికి కూడిపోయాటే అలాగే మీది ఆ ఊరమ్మా, నువ్వు ఆ ఊరు వెళ్ళిపో. మోనాలిసా పిక్చర్ నిజంగా ఎందుకు అంత హైలైట్ అయిందో నాకు ఇప్పటివరకు తెలియట్లే. ఎందుకంటే కొన్ని బొమ్మలు ఉండవు రా దాని స్పెషాలిటీ అంటే, నవ్వినట్టు ఏడ్చినట్టు కలిపి ఉంటుంది అంతే. మరి ఏటో మరి అలా ఉంటుంది అంతే. మోనాలిసా, మోనాలిసా నా సిస్టర్. పెయింటర్ పెయింటర్ పేరు పికాసో, ఆవిడ పేరు మోనాలిసా, ఆ పెయింట్ పేరు మోనాలిసా. పికాసో అన్నాడు చిత్రకూర. మ్యూజియం అయిపోయింది, ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాకు కూడా తెలియదు. మా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే ఆడ వెళ్ళిపోవడం వెనక్కి తోకలాగా. ఈ అన్న ఇక్కడ షాప్ ఈ శిల్పాలు చెక్తాను రండి, ఒకసారి వీడియో తీసుకుంటున్నట్టు తీసుకోమన్నారు. ఈ బొమ్మకి ఇంకా ఫేస్ అవ్వలేదు, ఫేస్ అయితే లుక్ ఇంకా మారిపోద్ది. ఓ పంచముఖ ఆంజనేయ. మిషన్ చేతితోటి వాళ్ళు చేసినవేంట్రా, అచ్చు బొమ్మలు అటువైతే కాదులే, కష్టమే అంత కష్టంతో చేసింది. మరి కొన్ని దగ్గర మిషన్ వాడకపోతే ఎలాగ అవుద్దిరా. వీరభద్రయ్య ఇదిగోండి, ఇక్కడ ఎన్న ఎవరో చేస్తుంటే వీడియో తీయొచ్చా అంటే తీయొచ్చు అన్నారు. ఏదైనా గొప్ప ఆర్టిస్ట్ లేదు. ఓకే ఇలాగా అదే ఓ ఆంజనేయ స్వామినా, ఆంజనేయ స్వామి. ఓకే ఆంజనేయ స్వామి బొమ్మే పాలిష్ చేస్తాండ్రు. ఓకే మొత్తం మహాబలిపురం మొత్తం ఇలాగే చేస్తున్నారా కదా. ఇలాంటి ఆర్టిస్టులు అందరూ మహాబలిపురంలోనే ఉన్నారండి. ఇప్పటివరకు వీడియోలో నేను చూసినవి మీకు చూపించినవన్నీ సింగిల్ స్టోన్ శిల్పాలండి. అంటే ఒక్క రాయితోటి మొత్తం వాళ్ళ శిల్పం తయారు చేస్తాంటారు, జాయింట్లు గీంట్లు ఏమి ఉండవు. ఇలా ట్రై అనమాట. ఓ రెండు నీకు అనలేదు, ఓ నువ్వు జడిచిపోవా. ఇవ్వండి ఇలా ట్రై సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక విగ్రహంలా చేసి ఇచ్చేస్తాంటారు గట్టోళ్ళు అందరూ. అది డైరెక్ట్ కొండనే చెక్కిసారేటా పురా, డైరెక్ట్ కొండని చెక్కిడు మేట్రా గట్టోలే. బాగుందిరా. కృష్ణ మండపం అంటే మన కృష్ణగా రాలేదనుకోగలడు. సూపర్ రా బాబా. ఈ బొమ్మ జాయింటెడ్ కాదురా, అలా కొండ రాయిరా, అలా కొండని చెక్కేశారా. ఎవడురా ఎంత టాలెంట్ వీళ్ళు. వర్త అండి, వర్మ వర్త అంటారు కదా, అలాగ వర్త ఇక్కడికి రావడంలో మాత్రం అమ్మా మామూలు ఒక్కొక్కరు పిలకొట్టి సార్. ఇగో మా ఆవిడైతే అలా బుర్రపెట్టి చేస్తుంది సీరియస్గా. సూపర్. కానీ బుర్ర పాడు చేస్తే మామూలు లేదు. ఇలాంటి చూడాలంటే ఇంత దూరం రావాల్సిందే, మరి తప్పదు. తప్పులేదు. ఇప్పుడు అన్న మొత్తం స్టోరీ చెప్తాను రండి. దీని స్టోరీ నాకు ఏడు అర్థమైందంటే, అప్పుడు గోవర్ధనగిరి ఎత్తారు కదా కృష్ణుడు, దానికి సంబంధించిన శిల్పం అన్నమాట ఇది. అదిగో కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తితే ఆవులు గోవులు జనాలు మూటలు పెట్టుకొని అందరూ దాగున్నారు కదా కొండ కింద. అప్పుడు ఆ సందర్భంగా చెక్కిన ఫోటో అనమాట. కళాఖండం. సూపర్. కొండను చెక్కేశారు రా నాయన. ఆయన ఏటి ఆర్టిస్టులు. ఎక్కడైనా కొండరాళ్ళతోటి బొమ్మలు చెక్కుతారు, కానీ కొండ మీద బొమ్మలు చెక్కిస్తారండి. ఒక కొండని అలా ఒక కళాఖండం చేసేసారంటే మాటలు కాదు. నిజంగా చూడండి ఒకసారి. ఒక రాయిని తెచ్చుకొని ఇంత చెక్కిపోయాను కదా, అలాగా శిల్పాలు చెక్కడం అది చూడొచ్చు. కానీ మనము అలా కొండని ఒక శిల్పం చేసేసారు, అంతే, మాటలు కాదు. ఇలాంటి ఉన్నాయి మన ఇండియాలో అంటే మనం చాలా గర్వపడాలి. చూడరా ప్రశాంత్, రాయి తెచ్చి శిల్పం చెక్కడం వేరు, కానీ కొండని అలా శిల్పం చేసేసారు అంతే. బుర్రపాడు చేసేసారా మన వాళ్ళు. అస్సలు దండం పెట్టచ్చు.
అమ్మా కొండను తొలిసిడి మీటరా, కొండలు తొలిసేసి ఒక కళాఖండం చేసేది మీటరా, మాటలు కాదురా. ఒరే ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరంతో పూర్తయిన పనులు కావురు ప్రశాంత్. ఈ పప్పుడోళ్ళు కాబట్టి అంత ఓపిక పట్టేసి అంత క్వాలిటీ చేశారు కానీ అమ్మా గచ్చులు కూడా ఇయ్యక్కర్లే. కొండ గచ్చు అయిపోయింది, కొండ గోడ అయిపోయింది, కొండ శిల్పం అయిపోయింది, కొండ ఒక పెద్ద కళాఖండం అయిపోయింది. ఈడొకడు ఇంట్లో ఇప్పుడు ధ్యానం చేసిండి చూడలేదు కానీ ఎక్కడికైనా వస్తే మాత్రం ఫోటోల కోసం రెడీ ధ్యానం చేస్తాడండి. అంటే ఎక్కువ పొగిడేస్తాను అనుకోకపోతే నిజం చెప్తానండి, రావచ్చు మహాబలిపురం రావచ్చు, తప్పులేదు. బుర్రపాడు అంటే ఇండియాలోనా ఇంత పెద్ద ఆటలు మరి ఇంకెక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ తమిళనాడులోనా మహాబలిపురం వస్తే మాత్రం మీకు ఇదిగో ఇలా బోర్డు కనిపిస్తాయి. సింపేశారు, సితగొట్టేశారు, అగ్గి బుక్ చేసేసారు మన వాళ్ళు. ముట్టుకున్నట్టు ఆడుకోవచ్చు, అది నిజమే. ఒరే స్తంభాలు గట్రా ఆడుకోవచ్చు, అంత బాగుంది లొకేషన్, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఒరే వదిలి చలబుద్ధి వేయట్లేదు నాకు, ఇక్కడ ఉండిపోతాను. ఒరే నరసింహ సినిమాలో చూసావా, వాళ్ళ నాన్న ఉండిపోతారు స్తంభం పట్టుకొని నా ఇల్లు అనుకొని, అలా ఉండిపోతాను నేను ఇక్కడ. టూరిస్టులు అయితే గట్టిగా వస్తాను రండి, ఎప్పుడు వస్తాం ఇప్పుడు కాకపోతే టూరిస్టులు బాగా వస్తాను. నాకు ఇష్టంగా అక్కడే ఉండిపోయి ఇంకా ఫోటోలు తీసుకుంటాడు. ఆడు ఏటి లేని దగ్గరే మన ఫోటోలు తీసుకుంటాడు. ఇలాంటి దగ్గరికి వస్తాడు అస్సలు ఆపలేము. అందుకే మా ఆవిడ నేను వచ్చాం. ఉడ్డి అమ్మ అలా రాయి చూసారా, ఒక్క రాయి అక్కడ సింగిల్గా ఉంది, పడిపోయినట్టు ఉంటుంది కానీ పడదట. దాని స్పెషల్ అట, దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అది నేను చెప్పాను కదండి, సేమ్ ఇది అంతే. ఇండియన్స్కి అయితే 40 రూపాయలు, ఫారినర్స్కి అయితే 600. ఒక్కసారి టికెట్ తీసుకుంటే మహాబలిపురం మొత్తం ఒక రోజంతా సన్సెట్ వరకు చూడవచ్చు. మరి చూడరా ప్రశాంత్, అలా రాయి ఎంత ఉందో. రాయన తెలుసా నీకు? చెప్పు. కృష్ణుడు వెన్న ముద్ద అంటారంట. ఓ రాయినా, అది అలాగే ఉంది, ఒక ముద్దలాగే అలాగే ఉంది. వెన్న ముద్దలాగే. స్పెషాలిటీ ఏంటి తెలుసా? తోసినా పడదు అంతేనా? ఎంత తోసినా పడదు. కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది. 8 ఏనుగులతోనే ఒక రాజు తోయించాడంట, అయినా పడలేదు. ఓహో ఇప్పటికైనా ఎవరి మీద పడిపోతే రిస్క్ ఎందుకని ముందు తోయించారు అప్పుడు, కానీ పడలేదు. అది దాని గొప్పతనం. ఓహో రిస్క్ అలాగే ఉంది. అదే దానికన్నా అందరు కూర్చుంటారు, కూర్చున్నట్టు రిస్క్ చేసినట్టే, కానీ పడదరా. ఎన్నో వేల సంవత్సరాలు అనుకో, 100 సంవత్సరాలు ఏదో గ్రావిటీ ఫోర్స్ వల్ల అలా ఉండిపోద్ది అంతే. ఏదైనా అందులో ఏదో గొప్పతనం ఉంది. చూడండి చూపిస్తాను, ఇంత రవ్వ జాయింట్ లాగా ఉంది. ఓహర్ నాయన చెక్కింది కాదేమోరా, అలా ఉంది. ఊర చెప్పులతో జారిపోతాను. 2 ప్రశాంత్ దోసి కోర కింద చాలా మంది ఉన్నారు. ఎవరే తన్నికాడ పోలీసులు వచ్చేసి, అసలు నువ్వు కుంపు మ్యాస్ట్వి, తోసేసిన తోసేస్తావు. రుద్ర ప్రశాంత్ శనరాయే కదులుతుందా రుద్ర ఒకటి మామిడి సార్లడే. నువ్వు వచ్చావురా బాబా, నువ్వు తోసేస్తావురా, చిన్న మనిషివి కదా అలాగ నువ్వు తోసేస్తావురా. తోయిరావారు బాబు, తోస్తారని చెప్పి మేము మడ్డింకి వెళ్ళిపోతాం బాబు. మా మీద తోసిగలరా, అది అలాంటి సారి చెయ్యి పెనికిసింది. పెద్ద బలవంతుడిలే బిల్డప్లు మరి అలాగే అవుతాయి. ఊరు అక్కడ పడిపోయారు వాళ్ళు ఆవిడ. ఓకే, మన ఇండియన్స్ది రాయి తోయడానికి ఫారినర్స్ కూడా వచ్చారండి. మహాబలిపురం 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 భారతీయ అదేదో ఉంటుంది పాట, సూపర్ ఉంటుంది. పాట కూడా బాగుంటుంది, లిరిక్స్ గుర్తులేవు కానీ తప్పులేదు, అంత బాగుంది అక్కడికి వచ్చినందుకు. వర్త్ మరి బీచ్ వ్యూ కూడా కనపడద్దు ఇక్కడ నుంచి అనుకుంటాను. ఏమో మరి తర్వాత ఎట్టకండి లేకపోతే. సూపరో 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 అంటే ప్రశాంత్ ఒక దగ్గరికి వెళ్ళి రాయి తెచ్చి ఆ రాయి ఇంకో దగ్గర పెట్టి ఎందుకు చెక్కడం టైం వేస్ట్ అని, ఇగో మనం లేకం కొండనే ఇలా చెక్కేస్తాను రండి. ఎక్కడికి ఏ రాయి తీసుకెళ్ళరు, ఆ రాయిని అక్కడే ఉంచేసి, అదే రాయిని కాదు ఆ కొండనే అలా చెక్కేస్తాను. ఎందుకు టైం వేస్ట్ అండి, గ్రానైట్ పెట్టి బాంబులు పెట్టి, ఎందుకంటే టైం వేస్ట్. మన వాళ్ళు గట్టి వాళ్ళు అన్నమాట. ఒకటి మెట్లు, స్తంభాలలోనే సింహాలు, సూపర్ చేతితోటే. మరి అప్పుడులో ఏం మిషన్ రా, ఇప్పుడైతే ఇప్పుడు అక్కడ కళాకారులు ఇందాక చూసామ్మా, వాళ్ళు వచ్చి మిషన్తో చెక్తాంటారు కానీ ఇవన్నీ చేతితో చెక్కినవే ఇవేటి. ఇప్పుడువా మన తాతలు పూర్వం మొత్తాతలకు ముందు ఇవి. ఏమన్నా తిట్టుకుంటానువా, ఇటు టూర్ అని చెప్పేసి రాళ్ళు రప్పలు తిప్పిస్తాంట అనేసి కొద్ది కాలు పీకుతాయి. కాకపోతే మళ్ళీ వస్తామేట జనంకో శివరాత్రి లాగా వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడే తిరిగిరా. ఇలాంటివి అస్తమానం తిరగలేము కదా ఎప్పుడో, అందుకే వీళ్ళనంతా చూసినమే అని నన్ను. ఏమో ఈ రాయి వదిలేసారు, లేకపోతే ఇది ఎక్కిదిరా మన వాళ్ళు, ఎందుకంటే చాలా పెద్ద రాయి. ఇంత ఫస్ట్ ఒక గుడికి వెళ్ళాం కదండి, దాని వెనకతలే ఉంటుంది ఈ ప్లేసు, కాకపోతే మనకి అంతగా కనపడదు. ఆ గోపురాలు మండపం అవే అడ్డేస్తాయి. పంచరాధాశ్రమం ఇది. ఓకే ఉండరా, లైట్ హౌస్ చూపిద్దాం మన వాళ్ళకి. ఇప్పుడు ఏం లైట్ హౌస్ మీద ఎవరు ఉన్నారా, ఇప్పుడు లైట్ హౌస్ ఎక్కారట చాలా మంది. పంచాయతీ ఇది
నేను ఇదే కదా వెలిగింది మరి. ఉన్నారు 3-4 ఉన్నారు అక్కడ, ఒకటే ఇద్దరు కాదు. సూపర్. ఈ లొకేషన్ ఉంది కదండి, మహానటి సినిమాలోన ఒక డైలాగ్ ఉంటుంది కదా, లవ్ ప్రపోజల్ ఏదో చేస్తారు. ఆ సీన్ ఎందుకో నాకు ఎక్కడే తీసి అనిపిస్తుంది. అవునా కాదు మీరు కింద కామెంట్స్ చేయండి. కొండల నడుమా కొండల్లా నడుమా ఎండ కొద్ది కాకిలా మారుతున్నాం కదా, అయినా పర్లే మనం ఈరోజు మొత్తం చూసివలసిందే. మరి ప్రశాంత్, ఇప్పుడు మిట్లు చెక్కిసారు చూడరా కొండకి. మీరు ఎక్కండ్రా, నేను రాలేను, నా కాళ్ళు నొప్పులు అయిపోతాయి. మొన్న అలిపిరి మెట్లు ఎక్కినప్పటి నుంచి సాదా తీరిపోతున్నాను. వీడియో తీస్తాను ఎక్కండ్రా, మీకు దండం. వెళ్ళండి, కాళ్ళు నొప్పులు అయిపోయారు నాకు. ఒళ్ళని ఆయింట్మెంట్ అడగండి, అప్పుడు తంతాను ఒక్కొక్కరికి. ఎక్కలేను అనుకున్నా కానండి, ఎక్కాలండి. ఇంత దూరం వచ్చేసి ఎక్కపోతే మనసు అప్పదు. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదని ఉండిపోద్ది మనసులోన. రెండోది మళ్ళీ రాంగ్ కదా ఇక్కడికి. అందుకే ఇప్పుడే కొద్ది కష్టమైన సుఖం ఇప్పుడే ఎక్కెళ్ళి వస్తామా ఏంటి మళ్ళా. పైకి వచ్చేసాను. పైనుండి చూస్తే సముద్రం కనిపిస్తుందండి. అల్లదిగా అదిగోండి లైట్ హౌస్ దగ్గర నుంచి వచ్చింది ఇక్కడికి. లైట్ హౌస్, ఓల్డ్ లైట్ హౌస్ అట అది. ఇదిగో ఓల్డ్ లైట్ హౌస్ పక్కన నా ఓల్డ్ ఫ్రెండ్స్. అమ్మ అక్కడ కూడా ఏదో ఓల్డ్ గుడి ఉంది. ఓహో ఓర్ నాయన, వీళ్ళకి దండం రా. వీళ్ళు ఎక్కడికి వచ్చి నీ ఫోటోలు దొరికి టైం వేస్ట్ చేస్తాను రా. సర్లే మళ్ళీ వస్తామా ఏంటి. నాకు ఇలాంటివి ఎక్కడం ఇష్టమే, కానీ ఓర్ నేను దిగినప్పుడే ఎందుకో కాలేజ్ అది ఒరిగినట్టు అవుతాయి. ఫోబియా అంటావా? భయం వేరు, ఫోబియా వేరు. భయం అయితే అక్కడ రా మనిషి అన్నాడు. దిగిరా ప్రశాంత్. అది దిగిపోయాను బాగా దిగిపోయాను. ప్రశాంత్, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒట్టిగా అనలేదురా బాబా పాట. ఆ పాటకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి వస్తే. ఖచ్చితంగా రైటర్ మాత్రం దీన్ని ఆస్వాదించిన తర్వాతే ఆ పాట రాసి ఉంటారు. కొండ శివరి నుంచి శివరి వరకు ఎక్కి అలిసిపోయి ఇది బటర్ మిల్క్ ఎక్కదనుకుంటాను రా. ఇలాగా కొండ మీద చాలామంది అమ్ముతారండి. మనకు నచ్చిన ఐటెం తినొచ్చు, తాగొచ్చు. రామానుజ మండపం దగ్గరికి వచ్చినట్టుకి మేము మలిసిపోయాం. ఇవాళ మా చెల్లి పెరుగు మజ్జిగ వేస్తుంది. ఏడు తాగుబోతులేండి, ఏడి గురించి ఎందుకు కానీ తాగుపోతానని మందు అనుకోగలరు. మజ్జిగ తాగుబోతు భలే ఉంది కదా. చూద్దాం లోన్ ఏటో ఉందో ఏటో. ఇక్కడ వాకింగ్ మాత్రం బాగుంది, బాగేసి. వెళ్ళండి వెనక నుంచి వీడియో చేసి వెళ్ళండి. ఇప్పుడే మన సబ్స్క్రైబర్ అలా పిల్ల వెళ్ళిపోతుంది కదండి, ఆ చెల్లి మన సబ్స్క్రైబర్ అనమాట. మరి వీడియో తీయడానికి సిగ్గేసి నేను తీయలేదు, అడగలేదు. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం. లైట్ హౌస్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కిసి చూపిద్దాం అనుకుంటున్నాము. ఏమో ఓపుకుంటే ఎక్కుతాం, లేకపోతే లేదు. దేవుడిదే పిల్ల అదృష్టం. భలేగా ఉంది. సూపర్ దొల్ల. మరి ఎక్కడ లైట్ హౌస్ అంటే ఇసుక మధ్యలో ఉంటుంది, కానీ ఇక్కడ చూసావు భలేగా ఉంది. కొండల మధ్యలోనే హైలైట్. కేక చూడరా ప్రశాంత్, షార్ట్ ఎలా పెట్టాను. ఇదిరా క్రియేటివిటీ అంటే. ఇంత మాదిరి ఫోటో షూట్ అద్భుత. లైట్ హౌస్కి వెళ్ళే ఆపోజిట్లో దిస్ గుడి ఈజ్ హియర్. ఏం కూడా తెలియదమ్మా, సగం ఆపారా లేకపోతే అంతేనా? కంప్లీట్ గుడేనా? మోడలే అంతా పైన గోపురంలో లేదు కదా, సగం ఆపిస్తారేమనుకోండి. ఇప్పుడు లైట్ హౌస్ ఎక్కడానికి డబ్బులు అట, లైన్ కూడా ఉన్నట. లైన్ అంటే కష్టం, ఎక్కడ అంటే పోనీ ఎలవలకి ఎక్కేస్తాం. కానీ இதுதா போட்டோ கலிங்கப்பட்டினமே இந்த மாதிரி லைட் ஹவுஸ் இருக்கும். పోతుందిరా. శ్రీకాకుళమే కలింగపట్నమే எந்த லைட் ஹவுஸ்மே இந்த மாதிரி லைட் ஹவுஸ் இருக்கும். వెళ్ళిపోయా తమిళనాడులాగా. ఈ నాకు స్పెల్లింగ్ మిస్టేక్లు చెప్తాండి. ఇక్కడ మేము లైట్ హౌస్ ఎక్కుతామండి. ఇదిదా లైట్ హౌస్ ఎక్కుతుంటాము. ప్రశాంత్ ఏంటి ఇదిగా ఉంది. ఇలాంటి మెట్లు నా జీవితంలో నేను ఎప్పుడు ఎక్కలేరా. సైడ్ నుంచి నడాలరా, చిన్నగా అడుగులు వేస్తామంటే పడతాం. లైట్ హౌస్ ఎక్కానండి. ఎక్కిసాను కానీ నాకు ఇలా ఎత్తు ప్రదేశం నుంచి చూస్తే కొద్ది కాలు జుమ్ అంటే ఎక్కువ. ఇదేదో ఫోబియా ఉందండి నాకు. చిన్న భయం స్టార్ట్ అవుద్ది, కాలు చేతులు అడిగినట్టు అవుతాయి. మెల్లికి నవ్వేస్తాను కానీ గడగడ ఆడుతుంది. ఎంత వేగంగా వీలుంటే అంత వేగం దిగిపోతాను. మరి ప్రశాంత్,
నాకు ఎందుకో ఇలా ఎత్తు ప్రదేశాల నుంచి కింద చూస్తే అదిగో అదొక రకంగా అవుతుంది వంటికి. ఇలా చూస్తాను జిగ్ జిగ్ అంటే కాలు చేతులు జుమ్ అన్నట్టు అవుతాయి తిమిరిలు వచ్చినట్టు. ఇంకా డేర్ చేసినట్టే కళ్ళు తిరిగేసేమో. లైట్ హౌస్ ఎక్కితే బీచ్ ఇలా కనబడుతుందండి. అక్కడ అమ్మడి పండుగలు అవుతాయి చూడండి. తెచ్చి జిన్ నక్కనక్కడ నక్కనడానికి కొడతాంటారు. లైట్ హౌస్లో ఇలా ఉంటుందండి. ఇక లైట్ లైటర్ అది అదే వెలుగుతుంది. చాలా పెద్దది ఉట్టి అమ్మ. ఈ లైట్ వెలుగుతుందండి మనకి తిరుగుతూ ఉంటుంది. మెట్లు చూసి వెళ్ళకొనివా ఒక సెల్లోనికి వేస్తుంది ఎట్రా ఏట అవ్వలేదు. కాలు మాత్రం ఇలా గడ్డ తిప్పేయ్య నిలువు చేసామా వన్స్ ఫసక్ ఫసక్. చెంగా వీరంగు చీర కట్టుకున్న చిన్నది దాని దుమ్మదయ్యా. ఓ నాయన ఎక్కడం చాలా కష్టంగా ఉంది కానీ దిగడం చాలా ఈజీగా ఉందిరా. అందమంతా చీరలోనే ఉన్నది. ఇదిగోండి మన ఇండియా చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చాయండి మహాబలిపురం పని చూడడానికి. అది మన గొప్పతనం. అంటే మన వాళ్ళు కూడా వెళ్తారు అనుకోండి. కాకపోతే వాళ్ళు కూడా మనం వాళ్ళని ఆకర్షించామని చూసండి. అందులో మనం 100 మార్కులు కూర్చామన్నమాట. మన చరిత్రని పిల్లలకి ఇలా చూపిస్తానండి తెచ్చేసి. ఇది మంచిదే చూడరా ప్రశాంత్. మన చరిత్రని ఎలా చూపిస్తాను పిల్లలకి. ఇది మంచి బాధ్యత. ఇది ఏదైనా పుస్తకాల్లో చదివిన దానికన్నా ఇలా తెచ్చి చూపిస్తేనే మన గొప్పతనం తెలుస్తుందండి. మన పూర్వీకుల గొప్పతనం పిల్లలకి అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ అప్పటికప్పుడు ఫోటో తీయడం కూడా ఒక అన్న ఉన్నాడు. ఫోటో తీసి ఏదైనా బాబు ఫోటో తీరా. ఎప్పుడో ఇలాంటి ఫోటోలు పూర్వంలోనా ఇలా తీసుకుంటారు. తిరుపతి వెళ్ళినప్పుడు గట్రా మా అమ్మలు లేకపోతే అలా తీసుకుంటారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మేము ఇలా తీసుకున్నాం ఫోటో. 10 సెకండ్ల ఫోటో తీసి ఫోటో ఇచ్చేస్తాండి అండి. 50 రూపాయలు అట. ఓకే. ఆ పైన ఓల్డ్ లైట్ హౌస్ అటండి. ఇప్పుడు కొత్త కట్టిన లైట్ హౌస్ అది. ఇందాక అదే అది బ్రిటిష్ లైట్ హౌస్. ఇది రాజులపల్లి లైట్ హౌస్ అట. ఈ బ్రదర్ చెప్పారు. ఓకే. ఈ కొండ లోపల మహిషాసుని మధ్యని కోవులు అనమాట. చెక్కారు ఇలాగా సింగిల్ స్టోన్ కొండే. మరి సింగిల్ స్టోన్ ఏంటి కొండ 4 చెక్కేశారు. దానిపైన అప్పుడులో రాజులు ఏర్పరిచిన లైట్ హౌస్ అట అది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన 1988లో లైట్ హౌస్ ఇది. కింద కెమెరామెన్ అన్న ఇది లైట్ హౌస్ అని చెప్పాడు కానీ కాదని కొంతమంది అంటారండి. ఏమో దేవుడి దగ్గర వీళ్ళ దృష్టం. ఏదో ఒకటి మీకు చూపిద్దామని చూస్తే కష్టపడి చూపిస్తాను. ఇల్రా ప్రశాంత్ వీడియో తీస్తాను ఒక మాట అనలేదు. ఏదో అతను సినిమాలు రజనీకాంత్ పరిగెట్టేస్తాను. చిచి మహేష్ బాబులో పరిగెట్టేస్తాండి. నిజమే. కూడా ప్రశాంత్ ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంది. మెట్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. లైట్ హౌస్ అయితే అవ్వచ్చు. ఇగో మెట్లోనే చూడరా. సీక్రెట్ రూమ్ కూడా ఉంది. లైట్ హౌస్ అయితే అవ్వచ్చేమో చెప్పలేం. మెట్లు కూడా ఉన్నాయి. అయితే అవ్వచ్చు చెప్పలేం. మనకేటి తెలియదు. దేవుడి దగ్గర పిల్లల దృష్టం. ఏదో మీరు ఎప్పుడు ఇవరా లైట్ వేయడానికి వచ్చి రావడానికి వెళ్ళినోడికి గురువు అనుకోండి తీసుకోవడానికి. గట్టి తిన్నాం. పేకమయ్యి తిన్నాము. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకున్నాం కదా. అక్కడ నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళి ఇంకేదో మా వాళ్ళేదో అన్నారు. వినలేదు నేను డైరెక్ట్గా. టైగర్ కేవ్స్ అట అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత ఇంకేదో చూసుకుని అదో చెన్నై చంద్రమా. థ్యాంక్స్. గట్టి తిన్నాం.